తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి. గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నందు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 మనం రీసెంట్గా చూసాము. ఎంతో మంది ఎన్నో హోప్స్, ఎన్నో జాబ్స్, ఎంతో మంచి మంచి ప్రొఫెషన్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి కూడా ఈ బిగ్ బాస్ కోసం ఆ జాబ్స్ కూడా వదిలేసి చాలామంది కంటెస్టెంట్స్ వచ్చి అగ్ని పరీక్ష సీజన్ 2లో అయితే పార్టిసిపేట్ చేశారు. కొంతమంది డిసప్పాయింటెడ్గా ఉన్నారు, కొంతమంది హ్యాపీగా ఉన్నారు. అసలు ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఎందుకు సెలెక్ట్ కాలేదు అనేది ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంది. రీసెంట్గా మనం సోనీకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా చూసాము. అసలు సోనీ బిగ్ బాస్ జర్నీ ఎలా సాగింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తనతోనే మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ నందు గారు, నమస్తే. నమస్తే. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. బేసిక్గా నేను వినడం ఏంటి అంటే, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పి, మంచి బ్యాంక్ ఎంప్లాయీ అంటే మంచిగా బ్యాంక్లో జాబ్ వస్తే మనం వెల్ సెట్రా, ఇంకేం అవసరం లేదు లైఫ్లో టెన్షన్స్ అని అంటూ ఉంటారు. రైట్. సో మీరు అంత ప్రొఫెషనల్ జాబ్ పెట్టుకొని మంచిగా సెట్ అయిపోయే టైంలో ఎందుకు ఈ అగ్ని పరీక్షకి రావడం జరిగింది? ఎస్. సో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఇదొకటి క్వశ్చన్ అన్నమాట. సో నాకు అగ్ని పరీక్ష అనేది అది ఒక పెద్ద లైఫ్ చేంజింగ్ అని నేను చెప్పను. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ వెరీ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, అండ్ నౌ ఐఎమ్ వెరీ వెల్ సెటిల్ అన్నమాట. మీరు చెప్పినట్లే బాగా సంపాదిస్తున్నాను, ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. బట్ యునో సమ్వేర్ నాకు ఎప్పటి నుంచో బిగ్ బాస్ అనేది చాలా ఇష్టం. ఆ షో అనేది ఎప్పుడు కూడా అందులోకి వెళ్ళాలి అని ఆప్షన్ అయితే ఉండేది కాదు మన దగ్గర. సో నేను ఎప్పుడు అనుకోలేదు అక్కడికి వెళ్తానని. సో వెన్ ద ఆపర్చునిటీ అయితే వచ్చిందో, ఎందుకు లాస్ట్ టైం మాకు అంత తెలియదు. సో ఈసారి వచ్చినప్పుడు చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. బిగ్ బాస్ మీద ఆ అభిమానం, ఆ ప్రేమ, అది ఒక ఎంటర్టైన్మెంట్ షో లానే చూసాను నేను మొన్నటి వరకు. ఇప్పుడు నా ఒపీనియన్ మారింది. ఓకే. సో మొన్నటి వరకు అది ఒక ఎంటర్టైన్మెంట్ షో. అందులోకి వెళ్తే ఫస్ట్ మనం డెఫినెట్లీ ఫేమ్ అవ్వచ్చు, అవును, నో లైస్. అండ్ ఇంకొకటి వచ్చేసి మన ట్రూ క్యారెక్టర్ ప్రజలకి నచ్చితే వాళ్ళు ఎంత అభిమానిస్తారు ఏంటి అనేది సెకండరీ. సో ఇవన్నీ చూసి నేను కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ ఒక ప్యాషన్తో వెళ్ళాను నేను. ఇట్స్ నాట్ కి నాకు అది ఒక అవసరం అని కాకుండా నాకు ఇష్టంతో వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగిన ప్రాసెస్ కానీ అవన్నీ కానీ నన్ను చాలా డిమోటివేట్ చేసేసాయి. సో హోప్స్ అన్ని పోయినాయి ఒకసారి. చాలా అంటే నేను చెప్తున్నా, ఎలా అంటే మనం ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ మూవీకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్కి వెళ్తాం, మన ఫేవరెట్ హీరోస్ అని చెప్పేసి. ఆ మూవీ ఫట్ అయ్యాక బయటికి మొహం చూపించుకోలేక వచ్చేస్తాం. అలా అయిపోయింది నా సిచ్యువేషన్. సో అంటే హోప్స్ ఇచ్చారు, హోప్స్ పోగొట్టారనే ఫీల్. అవును. అంటే ప్రాసెస్ అంతా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయమన్నారు, అక్కడే ఫస్ట్ కొంచెం సెల్ఫ్ డౌట్ వచ్చింది. ఎన్ని లక్షల మంది అప్లై చేస్తారు దీనికి, ఇంత పెద్ద షో కదా అని చెప్పేసి డౌట్ గానే అప్లోడ్ చేశాను. నా బెస్ట్ ఇచ్చాను, ఒక 10 వీడియోస్ రికార్డ్ చేసి దాంట్లో ఒక మంచిది, అంటే అన్ని నిజాలే చెప్పినా కూడా మంచిగా ఏది వచ్చింది అనేది అప్లోడ్ చేసి అది సెలెక్ట్ అయింది అనగానే చాలా ఆనందం అన్నమాట. అరే నా వీడియో సెలెక్ట్ అయిందా ఇన్ని లక్షల వీడియోస్లో అని చెప్పేసి అక్కడ కొంచెం నమ్మకం వచ్చి, అంటే నా వీడియోలో మన స్టోరీ చెప్తాం, ఆ స్టోరీ వాళ్ళకి నచ్చింది అనగానే చాలా హ్యాపీ అన్నమాట. తర్వాత జూమ్ కాల్ అయ్యింది, అందులో కూడా ఇంటర్వ్యూ చేసి అతను చాలా ఇంప్రెస్డ్గా అనిపించాడు. లైక్ అరౌండ్ 40-45 మినిట్స్ అయింది అవి ఇంటర్వ్యూ. సో అందులో తను కూడా అన్నాడు, మీరు ఇలానే ఉండండి, మీ పర్సనాలిటీ బాగుంది, అది ఇది అన్నాడు. సో ఐ థాట్ కి ఓకే, దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ అని. నెక్స్ట్ జీడీకి వెళ్ళాము, అక్కడ కూడా చాలా బెస్ట్ ఇచ్చాను. సో అందులో కూడా సెలెక్ట్ అయ్యేసరికి ఈ ప్రతిదీ కూడా ఎలా అంటే అచీవ్మెంట్ లాగానే ఉండింది. అన్ని స్టెప్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఇది ఒక లాస్ట్ స్టెప్ ఉంది, ఇది క్లియర్ చేసి నేను అగ్ని పరీక్షలో ఉంటాను అని. అక్కడికి వెళ్ళాక నాలాగే ఇంకో 69-70 మంది వచ్చారు. అందరు కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా. అరే స్ట్రేట్గా 3 రౌండ్స్ క్లియర్ చేసేసాము, ఇది ఒక్కటే ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు వీటిలో 3 రౌండ్స్లో ఏం జరిగిందో మీకు తెలియదు, కానీ మీరు క్వాలిఫైడ్. సో మీరు ఏమనుకుంటాం, మనం ఐ డిజర్వ్ టు బి దేర్ అని చెప్పేసి, ఇది నేను క్లియర్ చేసేస్తాను ఈ లాస్ట్ది అని మోస్ట్లీ హోప్ అనుకుంటాం. సో అక్కడికి వెళ్ళాక చాలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేసారు. మేబీ అది వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్లో పార్ట్ అయి ఉండొచ్చు. అక్కడ వెయిట్ చేయించడం కానీ, మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు వెయిట్ చేయించడం కానీ, ఫోన్స్ లేకుండా ఉండడం కానీ,
వాళ్ళు పేషెంట్స్ టెస్ట్ చేస్తున్నారేమో అని మేమే ఊహించుకున్నాం అనుకోండి. బట్ టు బి ఆనెస్ట్ నాకు నచ్చలేదు అది. సి మీరంతా పెద్ద షో రన్ చేస్తున్నారు, 70 మెంబర్స్ని పిలిచారు. 70 మెంబర్స్ టైం చాలా వాల్యుబుల్. అందులో వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లీవ్ పెట్టి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కొందరు ఫ్యామిలీలో అయితే వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో ఉండగా వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత ప్రియారిటీ ఇస్తున్నప్పుడు వాళ్ళ టైం వేస్ట్ చేయడం అనేది చాలా తప్పు అనిపించింది నాకైతే. ఫస్ట్లీ నేను అడిగాను, ఇంతమంది ఉన్నారు కదా, 3 daysలో నాది ఏ డే అయినా చెప్పండి, నేను ఆ రోజు మొత్తం వచ్చేస్తాను అని చెప్పేసి. బికాస్ ఆడిషన్ జరిగేది మ్యాక్స్ 1 hour జరుగుతుంది అంతే. దానికోసం మీరు నాకు 3 days ఎవ్రీడే 10+ hours వెయిట్ చేయమంటే మాకు వేరే పనులు కూడా ఉంటాయి కదా. అయినా అంత ప్రియారిటీ ఇచ్చి మేము వెయిట్ చేసాం పేషెన్స్గా. సరే మరి ఒక ఆర్డర్లో అయినా పిలుస్తున్నారంటే అది లేదు. 70 మెంబర్స్ కదా, ఫస్ట్ ఒక 4 పిలుస్తారు, మేకప్ వేస్తారు, కూర్చోబెట్టేస్తారు. నెక్స్ట్ 4 పిలుస్తారు, అందులోంచి ఒకళ్ళని లోపలికి తీసుకెళ్తారు. అంతకంటే ముందు వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంత డిమోటివేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే నన్ను అక్కడ నుంచి వెయిటింగ్ రూమ్ నుంచి పిలిచారు, మేకప్ వేస్తారు అంటే నెక్స్ట్ నేనే కావచ్చు అని నెక్స్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకి మేకప్ వేసి కూర్చోబెడతారు. వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయి ఉంటారు కదా, వాళ్ళని కాకుండా నెక్స్ట్ వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి ఆ లేట్ అనేది ఇంకా డిమోటివేట్ అయిపోతుంది. వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయి ఉన్నారో అది కొంచెం ఫేడ్ అయిపోతుంది, ఆ కాన్ఫిడెన్స్ ఫేడ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ డే జరిగితే ఓకే మీరు 10 hours వెయిట్ చేశారు. సెకండ్ డే జరిగితే ఓకే 10+10 20 hours వెయిట్ చేశారు. థర్డ్ డే కూడా ఈవినింగ్ 6 తర్వాత జరిగింది ఎవరిదైతే ఉందో వాళ్ళకి కంప్లీట్గా డీమోటివేట్ అయిపోయారు వాళ్ళు. ఫస్ట్ థింగ్ అక్కడ మధ్యాహ్నం 12 or 1కి తిన్నాం మేము, మాకు గుర్తుంది. థర్డ్ డే ఎవరికైతే ఆడిషన్ జరిగిందో 12 or 1కి తిన్నాం. దాని తర్వాత ఇప్పుడు మాకు టెన్షన్ వచ్చేస్తుంది కదా, ఈరోజు డెఫినెట్లీ అయిపోతుంది, 3 days షూట్ అన్నారు. ఈరోజు 70 మెంబర్స్లో 1-2 daysలో 25 to 30 మెంబర్స్కి జరిగింది. మీరు చూస్తున్నారా, 1-2 days స్లాట్స్లో హాఫ్ మెంబర్స్ని తీసేశారు. ఇంకా థర్డ్ డేలో లాస్ట్ హాఫ్ అంటే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత ఏదైతే టైం ఉందో 5 hours ఇంకో 30 మెంబర్స్ని తీసేద్దాం అనుకుంటున్నారు. మాకు అర్థమైపోదా మీరు మాకు ఇచ్చే ప్రియారిటీ ఏంటి, మాకు ఇచ్చే ఛాన్స్ ఏంటి అని చెప్పేసి. 1-2 daysలో జరిగిన వాళ్ళకి మీరు 1 hour 40 minutes 50 minutes ఇచ్చి లాస్ట్ 5 hours మీరు 30 మెంబర్స్ని తీసేద్దామంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక మనిషికి మీరు 10 minutes ఇస్తున్నారు. ఆ 10 minutesలో చాలా మందికి 5 minutes కూడా ఇచ్చారు అని చెప్పి, నాకైతే 5 to 7 minutes ఇచ్చారు అంతే. సో అక్కడ ఏంటంటే మాకు ప్రియారిటీ లేదు, మమ్మల్ని ఏదో నామకే వాస్తే ఇంటర్వ్యూ చేయడానికే పిలిచారు, ఐ మీన్ ఆడిషన్కి పిలిచారు అని ఆ ఫీలింగ్ వచ్చేసింది కొందరికి. సో ఎంత మోటివేషన్తో ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసరికి డీలా పడిపోయారు లాస్ట్ డేలో. సో నేను చూసాను, మేము అప్పటికే 2 days కలిసి ఉన్నాం మేము. సో ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ అయిపోయాము, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసింది, ఫోన్స్ లేకుండా ఉన్నాం కదా, అదే ఇక మాట్లాడుతూ ఉన్నాం, మీరెవరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది ఇది. సో నాకు థర్డ్ డే కలిసిన బంచ్లో నేను చెప్తున్నాను అందుగారు మీకు 10 to 12 members సో టాలెంటెడ్ గైస్. నన్ను ఎక్సెప్ట్ చేసేయండి బికాస్ నా క్రైటీరియా వేరే ఉంది. సో కొందరు ఎక్స్ట్రీమ్లీ బాడీ బిల్డర్స్ ఆర్ ఫిజికలీ సో ఫిట్, కొందరు చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు, కొందరు దే ఆర్ మల్టీ టాలెంటెడ్ అన్నమాట, దే కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్, దే ఆర్ జస్ట్ వెయిటింగ్ నా ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళని మీరు ఎంత వెయిట్ చేసి అసలు నెక్స్ట్ వాళ్ళది ఉందో లేదో కూడా, ఇంకా థర్డ్ డే కూడా ఈరోజు జరుగుతుందో లేదో కూడా డౌటే అంటున్నారు. సో జరగది 3 days అన్నారు, థర్డ్ డే కూడా జరుగుతుందో లేదో అంటే అసలు మాకు ఇంటర్వ్యూ చేస్తారా, మాకు ఆడిషన్ చేస్తారా లేదా అని డౌట్ వచ్చేసింది. ఇంత ఈ ప్రాసెస్లో ఎలా అంటే లాస్ట్లో మిగిలిన వాళ్ళకి మా మైండ్లో ఏముండిపోయిందంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసేసుకున్నారు, మాకు ఆడిషన్ చేస్తున్నా కూడా ఏదో కొంచెమే టైం ఇస్తారు అని ఆ మైండ్ సెట్. అండ్ మీకు చెప్పాలంటే 1-2 daysలో ఎవరికైతే ఆడిషన్స్ జరిగినాయో వాళ్ళకి 1-2 hours ముందే చెప్పారు నెక్స్ట్ మీది ఉంటుందని. ఓకే 2 hours ఇస్ ఎనఫ్ టైం వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది కొంచెం రిమైండ్ చేసుకొని కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసుకోవడానికి తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టారు. అక్కడ ఒక కౌన్సిలర్ కైండ్ ఆఫ్ ఒకళ్ళు వచ్చి వాళ్ళకు మోటివేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేమందరం కామనర్సే, నేనేది వాళ్ళు డిఫరెంట్ మేము డిఫరెంట్ అనట్లేదు, అక్కడ జరిగిన ప్రాసెస్ అన్ఫేర్ జరిగింది అంటున్నాను నేను. సో ఎవరినైతే ముందు తీసుకెళ్లారో వాళ్ళకు ఒక 1 hour అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని కొంచెం కామ్ డౌన్ చేసి వాళ్ళకు ఒక ట్రయల్ ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటి ఇక్కడ ఒకసారి చేసి చూడండి అని, కానీ వాళ్ళకి కొంచెం భయం తగ్గుతుంది కదా, అక్కడికి వెళ్ళి దే డూ బెటర్. లాస్ట్ డే జరిగిన వాళ్ళకి ఇది ఏది లేదు, ఇట్లా పిలిచారు పంపించారు స్టేజ్ మీద. ఒక అబ్బాయి అయితే లిటరల్లీ తను
సో టాలెంటెడ్ గై. తను లాస్ట్ జరిగింది అతనికి అరౌండ్ 12 o'clock జరిగిందంట, midnight. తనకు ఆ టైంలో ఎలా ఉంటుంది, వాడు మధ్యాహ్నం తిన్నవాడు పాపం, నెక్స్ట్ నాదా కాదా అని టెన్షన్తో ఆల్ ఆఫ్ సడన్ తీసుకెళ్ళి నిలబెట్టేసరికి తను ఏం మాట్లాడకుండా వచ్చేసాడంట స్టేజ్ పై నుంచి. రిజెక్ట్ చేసేసారు అంతే. అంటే తను అన్నాడంట, మేడం నాకు కొంచెం ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు అంటే వెళ్ళిపో అన్నారు. ఇంకా సింపుల్గా మరి ఏమైంది బాబు ఏంటి, కొంచెం సెటిల్ అవ్వు అంటే కొందరికి చేశారు జడ్జెస్, కాదనట్లేదు. బట్ వై నాట్ ఎవ్రీవన్కి ఎందుకు ఆ పుష్ ఇవ్వలేదు అని చెప్పేసి తను కొంచెం తడబడ్డాడు, కథం వెళ్ళిపోమన్నారు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ థర్డ్ డే గైస్ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. సో నాకు అరౌండ్ 10:30, 11కి జరిగింది. సేమ్ థింగ్ హ్యాపెండ్. మేకప్ వేశారు, 2 hours కూర్చోబెట్టారు, అక్కడికి తీసుకెళ్ళి లోపలికి వదిలేశారు అంతే. నెక్స్ట్ నువ్వే స్టేజ్ పైకి అని చెప్పేసి. నిజం చెప్పాలంటే నందు గారు, నన్ను రిజెక్ట్ చేయడంలో జడ్జెస్ది అన్ఫేర్ డిసిజన్ అని నేను చెప్పను. వాళ్ళు ఫేర్గానే డిసిజన్ తీసుకున్నారు అని. అక్కడ పర్ఫార్మెన్స్ మేము ఇవ్వలేకపోయినాం, దానికి ఈ ప్రాసెస్ అంతా రీజన్ ఒకటి. అండ్ మాకు అనిపించింది సమ్వేర్ వాళ్ళు కావాల్సిన వాళ్ళకి తెలుసు, వాళ్ళని తీసేసుకున్నారు, మాకు ఛాన్స్ లేదు, మేము ఆడిషన్ ఇచ్చినా ప్రయోజనం లేదు అనే డిలమా మాకు వచ్చేసింది. అక్కడే వచ్చేసింది మాకు. బికాజ్ ఇప్పుడు మీరు 70 మెంబర్స్ని పిలిస్తే ఒక ఆర్డర్ అయినా ఉంటుంది కదా, ఆర్డర్లో మీరు పిలుస్తున్నారు. ఫస్ట్ 4 మెంబర్స్ని పిలిచి అక్కడ కూర్చోబెట్టి నెక్స్ట్ చేంజ్ అయ్యింది, లిస్ట్ చేంజ్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు వస్తారు కదా, మన అక్కడ క్రూ ఎవరైతే మమ్మల్ని మానిటర్ చేసి అటు ఇటు కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళు వస్తున్నారు. మేడం నన్ను పిలిచారు కదా అంటే, లేదమ్మా లిస్ట్ చేంజ్ అయింది, నెక్స్ట్ అని చెప్పేసి వేరే వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఎందుకు లిస్ట్ చేంజ్ చేస్తున్నారు? మీరు 3 daysకి పెట్టుకున్నారు 70 మెంబర్స్ అంటే, ఫస్ట్ డే ఇంతమంది, సెకండ్ డే అంతమంది, డిలే అవ్వచ్చు, ఓకే, చాలా టెక్నికల్ ఇష్యూస్ అది మేము అర్థం చేసుకుంటాం, చిన్నపిల్లలం కాదు. బట్ మీరు లిస్ట్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఈ ప్రకారంలో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు సర్టెన్ డేలోనే వీళ్ళని పిలవాలి కదా. మీకు కావాల్సిన వాళ్ళనే పిలుచుకున్నారా? మరి తెలియదు. మరి లాస్ట్ డేలో మమ్మల్ని ఏదో స్క్రాప్ లాగా వదిలేసారా? తెలియదు. అంటే ఇప్పుడు చాలా మంది వేరే కంట్రీ నుంచి కూడా జాబ్ మానేసి దీనికోసం వచ్చారు, అది నిజమేనా? నిజమేనండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది అందులో, అంటే అక్కడే పరిచయం అయ్యాము. ఆమె లండన్ నుంచి వచ్చింది అనుకుంటా. ఆమె కూడా థర్డ్ డేని జరిగింది. తను కూడా సేమ్ లాగానే సేమ్ థింగ్. అండ్ తను చాలా హోప్స్ పెట్టుకొని తనంతట తాను ఖర్చు పెట్టుకొని అక్కడ నుంచి వచ్చింది. సో ఆమె చెప్తుంది కూడా సేమ్ అదే. అరే మీరు రిజెక్ట్ చేసిన ప్రాబ్లం లేదు, కానీ మేము ఇక్కడి వరకు వచ్చాం, మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ప్రూవ్ చేసుకొని, అరే ఇలాంటి క్యారెక్టర్ మాకు వద్దు, నీలో ఇది తక్కువ ఉంది అందుకే వద్దు అని రిజెక్ట్ చేస్తే మేము తీసుకుంటాం రిజెక్ట్. బట్ అసలు కరెక్ట్ ఛాన్స్ లేకుండా వచ్చి 5 minutes మీ గురించి మీరు చెప్పండి, ఇంప్రెస్ చేయండి అంటే హౌ? అక్కడ 4 judges, 3 judges అండ్ శ్రీముఖి గారు, 4 different పర్సనాలిటీస్, నలుగురు డిఫరెంట్ థింగ్స్ వెతుకుతున్నారు ఒక క్యాండిడేట్లో. మాకు ఇవన్నీ తెలియదు. లోపలికి వెళ్ళి మాకు టాస్క్లు ఇస్తారు, ఆర్ క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని బట్టి వాళ్ళు అనలైజ్ చేస్తారు అని చెప్పేసి. ఓకే 5 minutesలో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అన్నా కూడా అక్కడికి వెళ్ళి మేము మాట్లాడే లోపే వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ట్రిగ్గర్ చేస్తున్నారు, ఆర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాట్ ఎవర్, ఐ అండర్స్టాండ్, ఇవి కూడా ఒక పార్టే మీరు జడ్జింగ్ చేయడంలో ఆర్ ఫిల్టర్ చేసుకోవడంలో అనొచ్చు. బట్ మీరు కొంచెం టైం ఇవ్వాలి కదా. ఆ పర్సన్ ఫస్ట్ టైం కెమెరా, ఫస్ట్ టైం స్టేజ్, కామనర్, మీరు కొంచెం పుష్ ఇవ్వాలి. బికాస్ వేరే వాళ్ళందరికీ మీరు పుష్ ఇస్తూ వస్తున్నారు. వాళ్ళు 1-2 days ఆడిషన్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు మాతో మాట్లాడలేదే అనుకుంటున్నారా? మాతో మాట్లాడారు. వాళ్ళకి ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటి మాకు చెప్పారు. వాళ్ళకి జరిగినట్లే మాకు జరుగుతుంది అనుకున్నాం. ఆ ప్రాసెస్లో చేంజ్ ఉన్నా కొంచెం పుష్ ఇస్తారు, ఇంత టైం ఉంటుంది, ఈ టైంలో వాళ్ళు కొన్ని చెప్తారు, మనం చెయ్యాలి. లేదు, మీకు 5 minutes టైం ఇస్తున్నాం, ఇంప్రెస్ చేయండి జడ్జెస్ని అంటే ఓకే వీఆర్ ట్రయింగ్ టు డూ దట్. దాంట్లో కూడా డిఫరెంట్ రిలవెన్స్ లేని క్వశ్చన్స్ అడిగేసి దానికి కూడా ఆన్సర్ చెప్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగారు? నాకు చాలా మంది చెప్పడం ఏంటంటే, ఇచ్చిన బుక్లెట్ లో అవును చాలా అసలు చెప్పుకోలేని క్వశ్చన్స్ కొన్ని కొంతమంది ఓపెన్ గా కూడా చెప్పారు ఆ క్వశ్చన్స్. దానికి సంబంధించినవే మళ్ళీ స్టేజ్ మీద అడిగారు, కొన్ని ఎడిటింగ్ లో తీసేసారు అని చెప్పి. రైట్ సేమ్ హ్యాపెండ్ విత్ మీ. ఇప్పుడు ఆ బుక్లెట్ 3 hours రాసాం మేము కష్టపడి. 3 hours? నేనైతే 4 hours రాసాను. 1 word? నో, అసలు ఆ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్స్ ఎలా అంటే, ఐ విల్ టెల్ యూ 1 question. ఒక భర్తకి 2-3 భార్యలు ఉండడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక భార్యకి 2-3 భర్తలు ఉండడం మీద మీ అభిప్రాయం ఏంటి? వివరించండి. ఆర్ ఎందుకు ఇలాంటిది.
మీరు 5 minutesకి మాయమైపోతే ఏం చేస్తారు? ఇప్పుడు దీనికి అప్పటిదప్పుడు మనకి ఏమనిపిస్తే అది రాస్తాం, అదే మన పర్సనాలిటీని తెలియజేస్తుంది. బట్ ఇలాంటివి రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట కొన్ని. మీ ఫ్యామిలీలో మీకు ఎవరైతే నచ్చరు, ఎందుకు? ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏముంటది, మీ ఫ్యామిలీలో వీళ్ళు ఇలా ఉంటే బాగుండు అని అనిపించే వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళు మీకు నచ్చరు? సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్, రిపీటెడ్ ఆన్సర్స్ రాయలేం కదా, ఎందుకంటే అదొక ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పేసి, సరే నా గురించి నేను ఫస్ట్ తెలుసుకొని అక్కడ నేను ఎలా ఉంటానని ఊహించుకొని ఆన్సర్స్ రాస్తూ కూర్చున్నాం మేమందరం. మ్యాథ్స్ కొందరు ఒప్పికపోయి 1 word ఆన్సర్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అక్కడ క్వశ్చన్స్ అన్ని ఇలా డిఫరెంట్గా ఉండే అన్నమాట. పెళ్ళైనా కూడా లవ్ చేసే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి, ఇలాంటివి. ఇంకా మీరు చనిపోతే మీ సమాధి పైన ఏం రాయమంటారు, ఏం రాస్తే బాగుండంటారు. అయ్యో చాలా వింత క్వశ్చన్స్ ఉన్నాయి. సరే, దాన్ని బట్టి మీరు ఇప్పుడు నా పర్సనాలిటీని జడ్జ్ చేయాలనుకుంటున్నారు, ఫైన్, ఓకే. అసలు ఎవరైనా చనిపోయిన తర్వాత సమాధి మీద ఇలాంటిది ఆలోచిస్తారా? నాకు అసలు షాకింగ్ ఉంది. ఓకే, మేము రాయాల్సి వచ్చింది, నేనా నేను ఎప్పుడు కూడా నా చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే కైండ్ ఆఫ్ పర్సన్ అన్నమాట. అంటే నాకు నచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకోను. సో నేనేంటంటే డోంట్ క్రై, ఐఎమ్ విత్ యూ, ఐల్ బి విత్ యూ, జస్ట్ స్మైల్, దట్స్ వాట్ ఐ వాంట్ అని చెప్పేసి నేను రాశాను. నా సమాధిని చూసి నువ్వు ఏడవద్దు అని చెప్పేసి. అలా చాలా డిఫరెంట్ రాశారు. బొమ్మలు గేమ్ అన్నారు. అయ్యో అన్యాయంగా ఉండే కొన్ని క్వశ్చన్స్ అయితే. దీనికి అసలు అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే, మీకు ఎక్స్ ఉన్నారా, ఎక్స్ ఉంటే తనని కలవాలనుకుంటున్నారా, ఆర్ ఎందుకు విడిపోయారు, ఎవరిది తప్పు, కలిసే ఛాన్స్ ఉంటే కలుస్తారా. ఇప్పుడు కొందరు ఏంటంటే వాళ్ళ లవ్ లైఫ్ గురించి ఆర్ మ్యారేజ్ లైఫ్ గురించి, గొడవల గురించి ప్రైవేట్గా ఉంచాలనుకుంటారు. సరే, మీరు రాయమంటున్నారు, ఆ స్పాట్ రాస్తాం, కానీ దాన్ని తీసుకెళ్ళి మీరు స్టేజ్ మీద అడిగితే ఎలా ఉంటుంది కొందరికి? అది అందరూ ప్రైవేట్ గా తెలియాలి అని అనుకోరు. అంతే, మీరు బుక్లెట్ మీరు చెప్పేది ఉండే కొందరికి, మరి బుక్లెట్ రాస్తున్నాం, ఇది మేము మా రెఫరెన్స్ కి ఉంచుకుంటామని అన్నారు. బట్ స్టేజ్ మీద అడిగారు అనేసరికి కొందరు అక్కడ వాళ్ళు, అరే ఈ క్వశ్చన్ స్టేజ్ మీద ఎలా అడుగుతున్నారు, నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తే ఇది చాలా మంది చూస్తారు, లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది అలా అని చెప్పేసి కొందరికి అది సైడ్ ట్రాక్ అయి ఉండొచ్చు. ఈవెన్ నాకు కూడా అక్కడ కొంచెం అలా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మేము 4 ఆడపిల్లలం, మా ఒక్క తమ్ముడు, మా అమ్మ నాన్న చాలా కష్టపడి పెంచారు మమ్మల్ని. ఇప్పుడు మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ కూరగాయలు అమ్ముతారు. సో వీళ్ళు ఇంత కష్టపడి పెంచారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే ఆ డిస్క్రిమినేషన్ మేము చూసామన్నమాట. అమ్మాయిల్ని ఒకలా, అబ్బాయిని ఒకలా పెంచడం అనేది. వాళ్ళ పెరిగిన పద్ధతుల్ని బట్టి, వాళ్ళకు ఒకే కొడుకు కాబట్టి కొంచెం గారాబంగా పెంచారు. మేము అప్పుడు అర్థం చేసుకోలేకపోయినాం కాబట్టి మాకెలా అంటే, మా తమ్ముడికే ప్రయారిటీ ఇస్తారు మా అమ్మ నాన్న, మాకు ఇవ్వరు అని చెప్పేసి ఇది మేము చిన్నప్పుడు ఫీల్ అయ్యాం అని చెప్పేసి ఇది నేను రాశాను. అది నాకు స్టేజ్ మీద అడిగారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా మీ అమ్మ నాన్న మిమ్మల్ని అసలు సరిగా చూడలేదు, మీ తమ్ముడికే ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా అంటే, మాకు చిన్నప్పుడు అనిపించింది కాబట్టి రాసామంటే, దాన్ని బట్టి మీ అమ్మ నాన్న చాలా బ్యాడ్ అని మీరు అనుకుంటున్నారంటే, నో, మాకు అది చిన్నప్పుడు మాకు ఊహ తెలియనప్పుడు అనిపించింది. ఇప్పుడు మాకు అర్థమైంది వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది. అయినా కూడా ఇంత ఉండి కూడా వాళ్ళు మా 5గురిని చదివించి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు, చాలా గ్రేట్ థింగ్. అవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ నేను చెప్తుంటే. మీ అమ్మ నాన్న బ్యాడ్ అని అనుకుంటున్నావు కదా నువ్వు, మీ తమ్ముడు పుట్టడం వల్ల మీ 4గురిని వాళ్ళు చాలా తక్కువగా చూస్తున్నారని అనుకుంటున్నారంటే, ఇప్పుడు ఎస్ అని చెప్తే మళ్ళీ తిరిగి ఇంటికి పోవాలి కదా. అయితే ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలే. అలా నేను ట్రై చేశాను కన్విన్స్ చేయడానికి, లేదు సార్ నాకు అలా చిన్నప్పుడు అనిపించింది, బట్ మా అమ్మ నాన్న చాలా కష్టపడి పెంచారు కాబట్టి మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం మాకు అంటే, సంథింగ్ డిఫరెంట్గా ట్రిగర్ చేయడానికి ట్రై చేశారు. కామ్గా ఉన్నాను అలా. ఇంకా దాంట్లోంచి అయితే నాకు ఎందుకు డిమోటివేట్ అయ్యానంటే, ఫస్ట్ థింగ్ ఇదంతా సైడ్కి పెడితే, నేను సెలెక్ట్ కాకపోయినా హ్యాపీ. నేను నిజం చెప్పాలంటే నేను సెలెక్ట్ కానందుకే హ్యాపీ. నేను స్టేజ్ మీదకి వెళ్ళే ముందు నేను ప్రే చేసుకున్నాను, దేవుడా నేను సెలెక్ట్ అవ్వద్దు, నాకు 3 రెడ్స్ రావాలి. ఎందుకని? అక్కడ జరిగిన దాన్ని బట్టి ఫస్ట్ నేను డిమోటివేట్ అయిపోయాను. నేను ప్రిపేర్ అయ్యింది మొత్తం వదిలేశాను. నేను అక్కడికి వెళ్ళి నేను జస్ట్ నిలబడతా, వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే దానికి జస్ట్ సింపుల్గా ఆన్సర్ ఇస్తా, నాకు 3 రెడ్స్ కావాలి అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మా అందరికి బయట మేము ఫిక్స్ అయిపోయాం,
నామకి వస్తే జరుగుతుంది, కావాల్సిన వాళ్ళందరినీ తీసేసుకున్నారు. తెలుస్తుంది కదా, ఇప్పుడు మీరు 20 మెంబర్స్ వరకు తీసుకోవాలనుకున్నా కూడా ఆల్రెడీ 3 సెలెక్ట్ చేసుకున్నారు, 15 మెంబర్స్ని హోల్డ్లో పెట్టారు. ఇంకా ఎక్కువ మందిని తీసుకున్నా కూడా మీరు ఇలా తీసి ఇలా పడేస్తారని మాకు అర్థమైపోయింది అప్పుడే. సో నేను బాగానే ఉన్నా, అసలు ఇది ఏం జరుగుతుంది, ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ప్రాసెస్ సరిగ్గా లేదు, ఇంతమందికి ఇలా అన్యాయంగా 5 minutes ఇస్తున్నారు. మాకంటే ముందు కూడా 5 minutes ఇచ్చారు కొందరికి. వాళ్ళు కూడా అసలు అంటే ఒకళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళిన 5 minutesకి ఇంకొకరిని తీసుకెళ్తున్నారు. మాకు అర్థమైపోయింది అక్కడ అసలు జరగట్లేదు, ఏదో నామకే అసలు జరుగుతుందని. నేను అనుకున్నాను సర్లే ఏదో ఒకసారి ఒక 1 minute అయినా టీవీలో వస్తే చాలు అనుకున్న దాంతోనే వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకంతా కూడా డిఫరెంట్గా అనిపించింది. స్టేజ్ ఫియర్ నాకు లేదు ఫస్ట్ నుంచి, నేను చాలా టాపర్ని. సో నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇవన్నీ నాకు కామనే. సో స్టేజ్ ఫియర్ లేదు. కానీ అక్కడికి వెళ్ళేసరికి మేము ఇక్కడ నిలబడ్డామా, జడ్జెస్ చాలా దూరంలో ఉండే. సో మాకెట్లా అంటే మేము మాట్లాడే మైకున్నా కూడా వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడమని చెప్పారు. సో ఎప్పుడైతే ఒకరు మిమ్మల్ని గట్టిగా మాట్లాడమంటారో మీరు మాట్లాడే దాని మీద దృష్టి పెట్టలేం, మనం వాళ్ళకి వినిపించాలి అనే థాట్తోనే మాట్లాడతాం. సో నేను వెళ్ళగానే నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే, అంటే నేను రాసింది బుక్లెట్లో కరెక్టా కదా చెక్ చేసుకుంటున్నారేమో అన్నట్లు, మీ రిగ్రెట్ మూమెంట్ ఏంటి అని చెప్పి అడిగారు. సో వి లాస్ట్ మా నానమ్మ. సో ఆ నానమ్మని మేము టైంలో కలవలేకపోయాను నేను. సో అది నా రిగ్రెట్ మూమెంట్ అని చెప్పాను. అండ్ మీ హస్బెండ్తో మీకు ఎందుకు గొడవలు అవుతాయి, మీ ఎవరు ఫస్ట్ బుజ్జగిస్తారు, అది ఇది అని చెప్పారు. అసలు ఈ క్వశ్చన్స్ విన్నాక నాకు అనిపించింది దీంట్లో మీరు నా పర్సనాలిటీని ఏం జడ్జ్ చేస్తున్నారు, ఫస్ట్ థింగ్ నాకు అర్థం కాలేదు. నా రిగ్రెట్ మూమెంట్ మీకు మీ చేతిలోనే ఉంది, నేనేం అబద్ధం రాయలేదు అక్కడ ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి చెప్పడానికి. అదే చెక్ చేసుకున్నట్లు అనిపించింది. సరే అడగని అనిపించింది. వాళ్ళు అడుగుతున్నప్పుడే అర్థమైపోయింది వీళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నేను రిజెక్ట్ చేయడానికి ఏదో 2 minutes ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి పిలిచారు అన్నట్లే అనిపించింది. సో నేను అప్పుడు కొంచెం ట్రై చేశాను. ఓకే 1 minute అయినా టీవీలో కనిపించినా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, ఏదో వీళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పినట్టు కాదని నేను కొంచెం జడ్జెస్తో మాట్లాడడానికి ట్రై చేశాను. శ్రీముఖి గారితో మాట్లాడడానికి ట్రై చేశాను. నాది నిజామాబాద్. సో శ్రీముఖి గారిది కూడా నిజామాబాద్. అలా కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశాను. అక్కడ కొంచెం వర్కౌట్ అయ్యింది. జడ్జెస్తో మాట్లాడాను. ఇక మా హస్బెండ్కి అభిజిత్ జడ్జ్ అంటే చాలా ఇష్టం. సో అది నేను కన్వే చేయబోతే వాళ్ళు ఏదో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు అసలు. వాళ్ళు నన్ను నలుగురు కలిసి నా మీద పడాలి కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది ఓకే ఇది ఎక్కడికి వెళ్ళేలా లేదు అని చెప్పేసి. దెన్ నాకు ఒక టాస్క్ ఇచ్చారు వాళ్ళు, 2 ఇచ్చారు. టాస్క్ అని కాదు, నాకు ఏమన్నారంటే నన్ను మోటివేట్ చేయు అన్నారు. ఎవరు? అభిజిత్ సార్. నన్ను మిమ్మల్ని ఇంటికి లోపలికి పంపించడానికి నన్ను మోటివేట్ చేయి అన్నారు. నేను ఆల్రెడీ డిసప్పాయింట్ అయి ఉన్నాను, డిమోటివేట్ అయి ఉన్నాను. ఎందుకు నాకు ఇది జరుగుతుంది, నేను సెలెక్ట్ అవుతానని తెలియదు. తను ఏదో అడుగుతున్నారు మోటివేట్ చేయి అని చెప్పేసి, తిను ఏదో నన్ను రిజెక్ట్ చేయడానికి అడుగుతున్నారు. నేను మోటివేట్ చేసినా కూడా అంతకంటే ముందు నవదీప్ సార్ అడిగారు ఏమని, నన్ను మోటివేట్ చేయి అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ అని అడిగాను. లేదు అన్నాడు. అయితే ప్రాబ్లం లేని వాళ్ళకి మోటివేషన్ ఎందుకు సార్, బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటే శ్రీముఖి గారు ఓకే కరెక్టే కదా అది కూడా ఏమే పాయింట్ అని చెప్పేసి అన్నారు. లేదు నేను ఎక్కువసేపు నిద్రపోలేకపోతున్నాను, అది నా ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. ఎందుకు నిద్రపోలేకపోతున్నారు సార్ అంటే నేను జిమ్కి వెళ్ళాలి, నేను అటు షెడ్యూల్స్ ఉన్నాయి ఇటు ఉన్నాయి కాబట్టి నేను త్వరగా లేచేస్తున్నాను, ఇది నా ప్రాబ్లం అంటే సార్ పర్లేదు సార్ 5 గంటల నిద్ర సరిపోతుంది, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు నాకు అని చెప్పేసి నేను అన్నాను. లేదమ్మా నువ్వు నన్ను మోటివేట్ చేయాలి కదా అంటే సార్ ఇలా మోటివేట్ చేశారు సార్, కానీ తినడానికి మోటివేట్ చేయి, పడుకోవడానికి మోటివేట్ చేయి అంటే ఇవన్నీ ఏదో ఫన్నీగా అనిపిస్తున్నాయి, మోటివేషన్ అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి అంటే సరే నిన్ను లోపలికి ఇంట్లోకి పంపించడానికి నన్ను మోటివేట్ చేయని చెప్పేసి అన్నారు. ఎవరు? అభిజిత్ గారు. అప్పటికే సార్ ఇంట్లోకి పంపించడానికి మిమ్మల్ని మోటివేట్ చేయాలి అంటే నేను చెప్పాలి ఫస్ట్ సార్ లోపలికి వెళ్తే నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చెప్పేసి. అవి నిజాలా అబద్ధాలు అనేది మీకు తెలియదు, నా పర్సనాలిటీని బట్టి మీకు మేము లోపలికి పంపిస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు పంపించండి. లేదు నేను చెప్తే మీరు పంపిస్తారు అంటే అలా మీరు పంపించినా నేను హ్యాపీగా నేను అది తీసుకోలేను సార్ అని చెప్పేసి అన్నాను. అయితే అంతేనా ఇంకేం చేయలేదా అంటే లేదు సార్ మీరు వేరే స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, నేను రెజ్లర్ని, నేను లిఫ్టింగ్ కూడా చేయగలుగుతాను, నేను
మేనేజర్ని ఐ నో కొంచెం మంచిగా అథమెటిక్స్ ఆర్ పజిల్స్ ఇలాంటివి కూడా క్రాక్ చేయగలను, ఏమైనా క్వశ్చన్స్ అడగండి, టాస్క్లు ఇవ్వండి, ఐ డూ ఇట్, వాటిని బట్టి మీరు జడ్జ్ చేయండి, నేను చెప్తే మీరు జడ్జ్ చేస్తాను అంటే నాకు అది మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి అన్నాను. అయితే ఓకే ఫైన్ అన్నాడు. శ్రీముఖి గారు నువ్వు ఇప్పుడు 10 లెక్క పెట్టే లోపు మీరు ఏడవాలి అన్నారు. నేను అసలు వాట్ ఏంటి అంటే నేను 10 లెక్క పెట్టే లోపు మీరు ఏడవాలి అన్నారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్. నేను 2 seconds ఆలోచించి నేను యాక్టర్ని కాదు మేడం, మీరు 1 2 3 అని లెక్క పెట్టేసరికి ఏడవాలి అంటే ఆగు ఇప్పుడు వచ్చి నేను ఏడిపిస్తా అన్నారు. ఆమె వచ్చేసారు, జడ్జ్మెంట్ అడిగారు. ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ జస్ట్ 4 to 5 minutes అంతే. నేను అక్కడ ట్రై చేశాను కొంచెం, బట్ మిగిలిన వాళ్ళు ఇట్లానే కూర్చున్నారు. ద ఫస్ట్ థింగ్ నన్ను డిమోటివేట్ చేసింది ఏంటంటే నేను స్టేజ్ ఎక్కగానే అభిజిత్ గారు ఒక మాట అన్నారు, వెయిట్ చేసి చేసి అలసిపోయారా మీరు అని. యాక్చువల్ నాకు దానికి అవును అని ఆన్సర్ చెప్పాలనిపించింది, బట్ అలా చెప్తే అక్కడ కొంచెం వీక్ అయిపోతారు, డిమోటివేట్ అయిపోతారు, యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి లేదు సార్ ఐఎమ్ ఓకే అని చెప్పేసి అన్నాను. అలా అనేసరికి నాకేమనిపించిందంటే వాళ్ళు వెయిట్ చేసి అంత జడ్జిమెంట్ చేసి చేసి అలసిపోయారేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే అప్పటికే 11-11:30 అవుతుంది. వాళ్ళు కూడా అలా నాన్ స్టాప్ గా మాలాంటి వాళ్ళని చూస్తూనే ఉన్నారు. డిఫరెంట్ పర్సనాలిటీస్ ని చూసి వాళ్ళ మైండ్ కూడా కొంచెం మేడప్ అయి ఉంటది. అరే ఓకే ఇలా అలా అని చెప్పేసి 1-2 minutes లో జడ్జ్ చేసేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, మీరు ప్రూవ్ చేసుకోండి, ఓకే ఇంకా ఏముంది, ఇంకా ఏం చేయగలరు, ఏం లేదు, అంతే చూస్తున్నారు, 1-2 minutes వెళ్ళిపోండి అనేస్తున్నారు. సో శ్రీముఖి గారు వచ్చి చెప్పు ఇప్పుడు ఏం రిజల్ట్ ఏమొస్తుంది అనుకుంటున్నావు అంటే 3 rates వస్తాయి అక్క అని చెప్పిన నేను. వై ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే ఐ నో కదా ఇక్కడ ఏం జరిగింది, నాకు గ్రీన్ ఇవ్వడానికి నేను వచ్చి నా గురించి చెప్పాను, మీరు 2 questions ఏమో అడిగారు, అంతలోనే మీరు వచ్చి జడ్జ్మెంట్కి వెళ్ళిపోదాం అనేసారు. దీంట్లో నేను జడ్జిగా ఉన్నా కూడా నేను ఎవరికి గ్రీన్ ఇవ్వను ఈ పర్ఫార్మెన్స్ కి. ఇక్కడ పర్ఫార్మెన్సే జరగలేదు, నాకేమైనా టాస్క్ ఇస్తారు, నాకేమైనా స్పేస్ ఇస్తారు, కొంచెం ఇంకేమైనా క్రియేట్ చేస్తారేమో అని చెప్పేసి అనిపించింది. ఏమీ లేదు, నేనేదో మెజిషియన్ లాగా వచ్చి మీరు 4 minutes లో 5 minutes లో నన్ను ఇంప్రెస్ చేయండి అని చెప్పేస్తే అది అలా జరగదు కదా అని చెప్పేసి అన్నాను నేను. అయితే సరే అయితే జడ్జ్మెంట్కి వెళ్దాం అన్నారు. నవదీప్ గారు రెడీ ఇచ్చేసారు, అభిజిత్ గారు రెడీ ఇచ్చేసారు. గ్రీన్ శ్రీముఖి అక్క మళ్ళీ అడిగింది, మన బిందు మాధవి గారు ఏమిస్తారు అనుకుంటున్నాం అంటే రెడ్డే వస్తుంది అని చెప్పేసిన నేను. ఓకే అని ఆమె కూడా అవును రెడ్డే అని రెడ్ లేపారు. చలో అయిపోయింది, వెళ్ళిపోయాను. నేను నిజం చెప్తున్నా, అక్కడ 3 rates వస్తే ఏడ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను 3 rates వస్తే హ్యాపీగా వెళ్ళిన, అమ్మయ్య వద్దురా బాబు ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ నేను ఏదో అనుకొని వచ్చాను, ఇక్కడ లోపలికి వెళ్తే ఏదో అయ్యేలా ఉంది, అసలు ఈ ప్రాసెసే కరెక్ట్లా అనిపించట్లేదు, ఈ లోపలికి వెళ్ళినా కూడా మీకు అది ఫీల్ ఉండదు, నేను చేస్తా నేను కష్టపడతా కానీ దానికి కరెక్ట్ ఫలితం వస్తుందా లేదా తెలియదు. అలాంటప్పుడు ముందే అనిపిస్తుంది మనకు వద్దురా బాబు ఇదంతా తలకాయ నొప్పి అని చెప్పేసి. ఇప్పుడు మనం రిజెక్ట్ అవుతామని తెలిసి ఆ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్తాం, మనం ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా, మనం ప్రిపేర్ అయ్యాము, మనం ఎఫర్ట్స్ పెడితే ఛాన్స్ ఉంటది అనుకుంటేనే వెళ్తాము. లేదురా బాబు అక్కడికి ఎంతకి వెళ్ళినా తెలిసినప్పుడు డిసప్పాయింట్మెంట్ ఇదే ఉండింది నాలో. నేను స్టేజ్ దిగగానే అమ్మయ్య 3 rates వచ్చినాయి, ఇంకా మళ్ళీ సైడ్ రావద్దు, ఈ సైడే చూడలేదు నేను, హ్యాపీ అనుకొని బయటికి వెళ్ళగానే మా ఆయన మా చెల్లి ఇట్లా నిలబడి ఉన్నారు, ఇట్లా ఫింగర్స్ క్రాస్ చేసుకొని చెప్పు ఎన్ని గ్రీన్స్ వచ్చినాయి చెప్పు అంటే 3 rates వచ్చినాయి నవ్వుకుంటూ చెప్పాను నేను. అంటే నువ్వు నవ్వుతున్నావు 3 rates అంటున్నావు, నేను నమ్మను, ఎందుకంటే నేను ఒకటి అనుకుంటే అది చేసేదాకా వదలను మా వాళ్ళకి తెలుసు. అది ఈమె ఒకటి ఫిక్స్ అయింది అనుకో డెఫినెట్లీ అందులోకి దూసుకుపోతుంది. వెదర్ ఇట్ మే బీ డాన్స్ కావచ్చు, రెజ్లింగ్ కావచ్చు, ఆర్ అడ్వెంచర్ ట్రిప్స్ కావచ్చు, చదువు కావచ్చు, ఎవ్రీథింగ్ నేను గట్టిగా అనుకుంటే వెళ్ళిపోతాను. సో నేను అగ్ని పరీక్ష కూడా అంతే కమిటెడ్గా ఉండే నేను 1-2 days లో. 3rd day అదంతా పోయింది. సో ఎందుకు నువ్వు అసలు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తావు అనుకుంటా అంటే వద్దనిపించింది నాకు. ఎందుకో లాస్ట్ మూమెంట్లో అవసరమా ఇదంతా, అదే ఎటో డిఫరెంట్గా ఉంది ఆ ప్రపంచం, అక్కడ నేను అనుకున్నట్లు లేదు, బయట మనకు కనిపించేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. సో నేను వెళ్ళాలని అనుకోవట్లేదు, నాకు 3 rates వచ్చినాయి, ఐఎమ్ హ్యాపీ, నేను ఇటు సైడ్ రాకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి అనుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాను. బట్ తర్వాత నుంచి నేను చెప్పాను కదా బిగ్ బాస్ మీద ఇష్టంతో వచ్చాను నేను. ఆ రోజు నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు నేను, ఇప్పటి వరకు కూడా ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నాకు అదంతా మేడప్ లానే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే, నాకు అది ఎంటర్టైన్మెంట్ లా ఫీల్ అవ్వట్లేదు. ఓ ఇది ఇలా జరగాలి కాబట్టి ఇలా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు వీళ్ళు
అంతే, ఏదో స్క్రిప్ట్ నడుస్తుంది వెనక అన్న ఫీలింగే ఉంది తప్ప అది నాకు ఎంటర్టైన్మెంట్ లో జరుగుతుంది అనిపించట్లేదు. ఈవెన్ అది ఫీడ్ లోకి వచ్చినా ఎక్కడ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బిగ్ బాస్ ఆర్ అగ్ని పరీక్ష. ఓకే, మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్ళాలని ఉందా? డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి రమ్మంటే వెళ్తానేమో గానీ అగ్ని పరీక్షలకు రండి, బురదలో బొర్లండి, అరే అన్ని ఏం చేస్తున్నారు అక్కడ తెలుసా? ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. మీరు బురదలో బొర్లండి అంటే ఒక టాస్క్ ఇచ్చి చేయమనండి. నువ్వు పందిలా బురదలో బొర్లగలవా అంటే చేసిన తర్వాత కూడా మీరు సెలెక్ట్ చేయట్లేదు. సరే అంటే మీరు ఏం టెస్ట్ చేస్తున్నారు అక్కడ, ఇతను చేయగలడా లేదా అని చెప్పేసి. కానీ ఇదేంటి పందిలా బుర్లం అనడం? మీరు బురదలో ఒక టాస్క్ పెట్టండి, కొట్టుకోమనండి ఆర్ సంథింగ్ ఫైన్ చేయమనండి. అలాంటిది అసలు ఒక మనిషి బురదలో పందిలాగా దొరలడం తనను తాను టీవీలో చూసుకుంటే, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీతో చూసుకుంటే ఎంత ఇన్సల్టింగ్ గా ఉంటుంది తనకు. అక్కడ వరకు మేము వెళ్ళింది చేసాక కూడా రిజెక్ట్ చేశారు అనే ఫీల్. మరి అదొకటి, అసలు డిఫరెంట్ రీజన్స్ తో రిజెక్ట్ చేస్తున్నారు. నువ్వు చదువుకో వెళ్ళేసి అంటే పాపం ఆ పాపకు తెలియదా చదువుకోవాలి అని? ఆమె ఇష్టంతో వచ్చింది కదా. నువ్వు వెళ్ళి అమ్మని చూసుకో అంటే ఆ బాబుకి తెలియదా అమ్మని చూసుకోవాలని? అమ్మ మీద ప్రేమతో అమ్మ అడిగిందని ఇక్కడ వరకు వచ్చాడు తను. అసలు అంటే ఓకే, ఈ స్టేట్మెంట్స్తో మీరు ట్రిగ్గర్ చేస్తున్నారంటే ఓకే, కానీ మీరు రిజెక్ట్ చేయడం ఈ స్టేట్మెంట్తో చేస్తున్నారు. వాళ్ళు రెడ్ ఇచ్చి ఎందుకని అడిగితే వెళ్ళి చదువుకో, వెళ్ళి అమ్మని చూసుకో. వెరీ బ్యాడ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరు కూడా అంత కష్టపడి అన్ని లెవెల్స్ దాటి వచ్చి 3 days వెయిట్ చేసి సరే 1-2 minutes అయినా టీవీలో వస్తాం హ్యాపీ అనుకున్నా కూడా ఆ 1-2 minutes కూడా మీరు ఇన్సల్టింగ్ ఏదో కట్ చూపించి ఏదో చూపించి రిజెక్ట్ చేయడానికి బేసిక్ గా రీజన్స్ వెతుక్కున్నారు. వాట్ హ్యాపెన్? నేను కూడా ఒక 5 minutes లో కొంచెం ఫన్నీగా ఉండడానికి ట్రై చేశాను, యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేశాను, క్వశ్చన్స్ అడిగాను, అవేవి లేవు. నేను ఏదో చిన్న మాట నేను చేయండి సార్ అన్నా, అదొకటే వేశారు. మిగతాదంతా ఎడిటింగ్ లో అంతా ఎడిటింగే. కొందరితో అయితే 40 minutes జరిగితే 40 minutes కూడా మొత్తం వేశారు తెలుసా అండి. అది మా వాళ్ళు చెప్తుంటే ఏంటి ఈ అబ్బాయిని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు అంటే ఏమంటాం? ఒక అబ్బాయి గురించి మీరు 30 minutes వేసి ఎపిసోడ్ లో మిగిలిన వాళ్ళది 30 seconds. మళ్ళీ అతన్ని కూడా రిజెక్ట్ చేశారు. 30 minutes వేసి కూడా రిజెక్ట్ చేశారు. ఓకే, కావాల్సింది అక్కడ వాళ్ళకి ఏం కావాలి, స్టఫ్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో తీసుకున్నారు, కానీ ఆ పర్సన్ వద్దు మాకు. 3 days ఇచ్చేసాం. ఓకే, సైనల్ గా ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష రిజెక్షన్ తర్వాత మీ లైఫ్ లో వచ్చిన చేంజ్ ఏంటో చెప్పండి. యాక్చువల్లీ నాకు చాలా జ్ఞానోదయం అయింది. నాకు కెమెరా వెనకాల ఏం జరుగుతుంది ఎప్పుడు తెలియలేదు. కెమెరా ముందంటే ఐ మీన్ టీవీలో ఏం జరుగుతుంది అవన్నీ మేము చూసేదే. ఇప్పుడు బిగ్ బాస్ అనగానే ఫన్నీగా ఉంటుంది ఆర్ కొట్టుకోవడాలు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి టీవీలో చూస్తూ ఇలా చూస్తూ ఉండిపోయేదాన్ని బిగ్ బాస్ని ఓ అని. ఇప్పుడు నా మైండ్లో అవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అచ్చా ఇది ఎందుకు జరుగుతుంది, దీనివల్ల వీళ్ళనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళే కావాలి వాళ్ళకు, దిస్ ఇస్ దిస్ అని చెప్పేసి. ఎంత మంచిగా ఉన్నా మిమ్మల్ని నెగిటివ్ చేయగలరు, మీరు ఎంత నెగిటివ్ ఉన్నా మిమ్మల్ని పాజిటివ్ చేయగలరు. మీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోగలరు. వీళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత హార్డ్ వర్కింగ్ ఉన్నా డిజర్వింగ్ అనిపించినా కూడా వాళ్ళకి ఫుటేజ్ లేకుండా పక్కన నూకేయగలరు. సో ఇదంతా కూడా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. అండ్ అది రియాలిటీ. మనం దాన్ని ఓకే అనుకునే ముందు లోపలికి వెళ్తారు. కానీ లోపలికి వెళ్ళినాక ఏమనుకుంటాం, అరే నేను కష్టపడి ఆడితే గెలుస్తా, నేను పాజిటివ్గా ఉండి మంచిగా ఉంటే నేను గెలుస్తా అనుకుంటామా? బిగ్ బాస్ అనుకుంటే గెలుస్తావు, నువ్వు బిగ్ బాస్ ఫేవరెట్ అయితే గెలుస్తావు. దట్స్ వాట్. సో నాకు ఇప్పుడు ఇది ఒక పెద్ద రియలైజేషన్ అయింది. అండ్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది. సో అవన్నీ పక్కన పెట్టి నా వర్క్ మీద నేను ఫోకస్ పెట్టాను. సో ఫైనలీ హ్యాపీ టు బి బ్యాక్. నేను చాలా ప్రొఫెషనల్ అన్నమాట. నేను నా వర్క్ నా జాబ్ దాని మీద చాలా కష్టపడతాను నేను. ఐ మీన్ నేను చెప్పాను కదా, ఒక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వచ్చి ఒక పెద్ద IIM కాలేజ్లో చదువుకొని నేను ఇప్పుడు ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నాను. సో నా చుట్టూ ఒక 10-11 ఊర్లలో కూడా నా అలా చదువుకొని జాబ్ చేస్తున్న అమ్మాయి లేదు. సో నా మోటివ్ ఏముండే బిగ్ బాస్కి రావడానికి కూడా అంటే, ఒకటి నాకు ఇంట్రెస్ట్ బిగ్ బాస్, సెకండ్ నా చుట్టుపక్కల అమ్మాయిలకు కూడా నేను తెలుస్తాను. సో ఈ అమ్మాయి ఇక్కడ వరకు వెళ్ళింది, మేము కూడా చేయగలం సంవే, వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో వాళ్ళు కూడా ముందుకు రాగలరు అని చెప్పేసి అది కూడా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ ఐ డోంట్ థింక్ సో దట్స్ గోనా హ్యాపెన్. అండ్ దీనివల్ల కూడా ఈవెన్ ఈ ఇంటర్వ్యూస్ నేను ఇవ్వడం వల్ల కూడా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, నేను ఎప్పుడు కూడా చాలా కష్టాల నుంచి
దట్టు ఒక అమ్మాయికి అసలు పుష్ ఉండదు, ఎంకరేజ్ లేని ఆ ప్లేస్ నుంచి వచ్చాను. నేను ట్రై చేస్తున్నాను, నేను మాటల్లో చెప్పడం అనే కాదు, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకు వీలైనంత వరకు ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ, మోరల్గా హెల్ప్ చేయడం, గైడెన్స్ ఇవ్వడం, ఎడ్యుకేషన్ గురించి ఆర్ వాళ్ళ రిలేటెడ్ ఫీల్డ్లో వాళ్ళకి తెలుసుకొని నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. అలా అది ఇంకా కొంచెం బ్రాడెన్ చేద్దాం అనుకునే ఉద్దేశంతో వెళ్ళాను నేను. బట్ ఓకే, బ్రాడెన్ చేసే అది కొంచెం లేట్ అవుతుంది, బట్ ఐఎమ్ ఆన్ ద వే. డెఫినెట్లీ ఏదో ఒక రోజు అవన్నీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఒక్కొక్కళ్ళకి. వన్ డే నేను కూడా ఒక పెద్ద సెలబ్రిటీని అవుతాను, ఆర్ పెద్ద పొజిషన్లోకి వెళ్తాను, అప్పుడు ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాను. అదే నా పర్పస్ ఉండే, అదే ఉంటుంది కూడా. ఓకే, ఎస్. ఫైనల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకైతే రిజెక్షన్ అనే బాధ లేకుండా ఆ రిజెక్షన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న కంటెస్టెంట్. నేను బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేశాను, బట్ అందరూ సాడ్ ఫీల్ అయిన వాళ్ళే తప్ప మీరు ఒక్కళ్ళే నాకు తెలిసి హ్యాపీగా. ఐఎమ్ హ్యాపీ, బట్ ఐఎమ్ సాడ్ ఫర్ మా ఫ్రెండ్స్కి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళందరూ నా ఫ్రెండ్సే అయ్యారు. వాళ్ళకి అన్ఫేర్ జరిగింది, 100% నేను చెప్పగలను. అక్కడ జరిగిన ప్రాసెస్ అంతా అనలైజ్ చేసిన తర్వాత కూడా మీరు ఏదో పిలిచి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, కొందరు విలేజెస్ నుంచి వచ్చారు, వేరే కంట్రీస్ నుంచి వచ్చారు, వాళ్ళు అంత టైం ఇన్వెస్ట్ చేసి వచ్చినప్పుడు మీరు ఒక వ్యాలిడ్ రీజన్ ఇచ్చి, ఒక ఫేర్ ఆపర్చునిటీ ఇచ్చి, వారు కరెక్ట్ కాదంటే తీసేస్తే బాగుండేది. కానీ మీరు ఏదో రిజెక్షన్కే పిలిచినట్లు అనిపించేలా పిలిచి వాళ్ళని ఇన్సల్ట్ చేసి, వాళ్ళకు మీరు వర్తే కాదు అనిపించేలా చేసి వాళ్ళని బయటకు పంపిస్తే ఎవరికైనా హర్టింగ్ ఉంటుంది. వాళ్ళు హోప్స్తో వచ్చినప్పుడు మీరు అది అసలు మీరు ఇక్కడ రావడమే వేస్ట్ అనిపించేలా చేస్తే వాళ్ళు ఎంతైనా హర్ట్ అవుతారు. దట్స్ వై ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ అయితే మా నాన్న ఎందుకమ్మా ఇవన్నీ, అది ఒక రంగుల ప్రపంచం, మనకెందుకమ్మా అన్నారు. బట్ నేను ఇంట్రెస్టెడ్ కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ ఎ ట్రై, చూద్దాం అది ఇది అని. కానీ అక్కడికి వెళ్ళాక రియాలిటీ నా కళ్ళ ముందే కనిపించింది, ఏం జరుగుతుంది ఏంటి. ఈవెన్ మీరు ఒక చిన్న కంపెనీ పెట్టినా, ఇంటర్వ్యూకి ఆర్ ఆడిషన్కి పిలిచినా ఒక్కొక్కరికి ఇంత టైం ఉంటుంది, ఆర్ ఒక ఆర్డర్ ఉంటుంది, అందరికీ ఫేర్ ఇనఫ్ ఛాన్సెస్ ఉంటాయి ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే చూడగానే మనం ఎవరిని జడ్జ్ చేయలేం, మీ రెజ్యూమే చూసి కూడా మనం జడ్జ్ చేయలేం. మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని ఇన్ పర్సన్గా కొంచెం ఇంటరాక్ట్ అయితేనే ఆ పర్సన్ గురించి తెలుస్తుంది. అక్కడికి కూడా మీరు పిలిచి ఏదో మొహం చూసి ఇలా చేసి బాలేవమ్మ వెళ్ళిపో అంటే అది అన్ఫేర్, అది డెఫినెట్లీ అన్ఫేర్. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ థర్డ్ డే గైస్. మేబీ 1-2 డేస్లో కూడా ఎవరైనా జరిగి ఉండొచ్చు, బట్ థర్డ్ డేలో ఎక్కువ మందికి అది జరిగింది అని నేను ఫీల్ అవుతున్నా. నాకు అదే జరిగింది, బట్ అది జరగడం వల్ల నేను హ్యాపీ అని అనుకుంటున్నా. ఓకే, ఫైనల్లీ మీ హస్బెండ్ రియాక్షన్? తను ఫస్ట్ షాక్ అయ్యారు, ఏంటి నువ్వు సెలెక్ట్ అవ్వలేదా, నువ్వు అసలు పర్ఫామ్ చేసావంటే లేదు అని చెప్పాను. ఎందుకు చేయలేదంటే నాకు చేయాలనిపించలేదు, ఇది లోపల జరిగింది అంటే, అరే వెళ్ళుండాల్సింది నువ్వు, మంచి ఆపర్చునిటీ కదా అంటే, ఆపర్చునిటీ మంచిదే కానీ అక్కడ లోపలికి వెళ్ళడానికి అందరికి ఫేర్ ఈక్వల్గా లేదు అది అని చెప్పేసి అన్నాను నేను. మళ్ళీ వెళ్తా అంటే పంపిస్తారా? అదే బిగ్ బాస్ డైరెక్ట్ గా బిగ్ బాస్ వాళ్ళు పిలిచి మనం కొంచెం తేడాగా ఉన్నావు రా అని చెప్పేస్తే వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ రా నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు రా అంటే వద్దమ్మా, అస్సలే వద్దు. ఇవన్నీ అంటే మీరు జెన్యున్ గా పిలిచి జెన్యున్ గా టాస్క్లు పెట్టి మీరు కొంచెం ఎండ్యూరెన్స్ టెస్ట్ కానీ అవన్నీ చేస్తే మాకు అనిపించి వీళ్ళలో నేను బెటర్ రా బాబు అని అనిపిస్తుంది, ఓకే. కానీ మీరు ఇష్టం వచ్చినట్లు క్వశ్చన్స్ అడిగి అడగండి అన్ని, బట్ ఒకళ్ళని ఒకళ్ళ ట్రీట్ చేసి ఇంకోలా ట్రీట్ చేస్తే అది కరెక్ట్ అనిపించదు. ఆ ఆపర్చునిటీ ఆ వేలో ఇంకోసారి రమ్మంటే నేనైతే నో నో నో, బిగ్ నో టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఓకే, సో బయటకు వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నారు, మీ జాబ్ మీకు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి సక్సెస్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి వస్తుందో తెలీదు. ఇది కూడా మీకు వచ్చిన ఫేమ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. అలానే హ్యాపీగా ఉండండి. డ్రీమ్స్ గోల్స్ అవి మనం ఎలా అయినా రీచ్ అవ్వచ్చు, రకరకాల వేస్ ఉంటాయి కాబట్టి హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ ఎలానో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నందు గారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, ఐ వాజ్ నో వేర్ అన్నమాట, ఐ వాజ్ నథింగ్. నాకు 5th క్లాస్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను. 5th క్లాస్ తర్వాత నాకు పెళ్లి చేసి పంపిద్దాం అనుకున్నారు మా అమ్మ నాన్న కూడా. బట్ నేను అప్పుడు చాలా మొండిగా కూర్చొని అప్పటి నుంచి నేను మా అమ్మ నాన్నకు ఒక పెద్ద మాట ఇచ్చాను అన్నమాట, నేను ఇప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రాకుంటే నాకు పెళ్లి చేసేయండి అని. ఓకే. సో అప్పటి నుంచి ప్రతిరోజు కూడా నేను
అంటే చదువు మీదనే శ్రద్ధ అని కాదు, నాకు 3 చెల్లెళ్ళు ఉండే, తమ్ముడు ఉండే, ఇల్లు, వంట నేనే చేసేదాన్ని, అమ్మా నాన్నలు నేనే చూసుకునేదాన్ని, నానమ్మని నేనే చూసుకునేదాన్ని, చదువుకునేదాన్ని. ఇవన్నీ చేస్తూ ఎవ్రీడే నేను క్లాస్ ఫస్ట్ రాకపోతే నాకు పెళ్లి చేసిస్తారు, నేను క్లాస్ ఫస్ట్ వస్తే నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఎవ్రీడే నేను క్లాస్ ఫస్ట్ వస్తూ ఉన్నాను. క్లాస్ ఫస్ట్ రావడమే సరిపోదు, నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలని మా స్కూల్లో మా పీటీ సార్ ఉండే, తనని రిక్వెస్ట్ చేసి రెజ్లింగ్లోకి వెళ్ళాను. అక్కడ కూడా నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా, సిల్వర్ మెడల్స్ తెచ్చుకున్నా, నేషనల్స్ వరకు వెళ్ళిన. అలా కూడా అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, అమ్మాయిలు అనేవాళ్ళు ఇలా కూర్చుంటే ఆపర్చునిటీస్ రావు, మనది మనమే క్రియేట్ చేసుకోవాలి. నేను బెటర్, నేను ఇంకా చేయగలను, నాకు పెళ్లి చేసి పంపించేయాలి, ఇంట్లో కూర్చోబెట్టుకుంటే దానికి నేను వర్త్ కాదు, నేను ఇంకా చేయగలను, నేను చదువుకోగలను, నేను మంచి జాబ్ చేయగలను, ఆర్ మంచి నా ఫీల్డ్లో నేను గట్టిగా వెళ్ళి నేను స్ట్రాంగ్ అండ్ గుడ్ అని అనిపించుకోగలను అనుకొని వాళ్ళు ముందుకు రావాలి. కానీ మా ఊర్లలో చాలామంది అలానే కూర్చుంటారు. ఇప్పుడు ఎవరైనా మా ఫ్రెండ్స్కి చాలా మంది చదివింది, నెక్స్ట్ మందికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు, కూర్చుంటారు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పిందే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతారు. మేము అడుగుతాం, అంటే చిన్నప్పుడు కలిసి చదువుకున్నప్పుడు నాకు టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళందరూ పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చుంటే ఏమైంది, నువ్వు ఎందుకు చదువుకోలేకపోయావు అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదంటే నువ్వు ట్రై చేయి ఫస్ట్. నువ్వు వాళ్ళ మాట ఓకే అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి తెలియదు కదా. నువ్వు గట్టిగా మాట్లాడి కావాలంటే ఎదురించి నీ గురించి నువ్వు పోరాడితేనే వాళ్ళ ఆపర్చునిటీస్ వస్తే నువ్వు ముందుకెళ్ళగలవు, లేదు అనుకుని కూర్చుంటే అక్కడే ఉండగలవు. సో అదే జరిగింది చాలా నా ఫ్రెండ్స్ తోటి. సో అది ఇంకా ఎక్కువ మందికి జరగకుండా నేను ట్రై చేస్తున్నాను, ఆ ప్రయాణంలోనే ఉన్నాను. డెఫినెట్లీ ఏదో ఒక రోజు నేను నా పర్పస్, అంటే ఆ పర్పస్తోనే జర్నీ చేస్తున్నాను. డెఫినెట్లీ నా వల్ల ఇంకో 10 మంది ఇంట్లోంచి బయటికి వచ్చి వాళ్ళు కావాలనుకున్న ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నా పోరాటం, ఆరాటం, ఎవ్రీథింగ్.